తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి సమీపంలో రోడ్డు పక్కన శుక్రవారం జేసీబీతో పనులు చేస్తుండగా భూమిలో నుంచి అమ్మవారి విగ్రహం బయటపడిందని భూ యజమాని సుబ్రహ్మణ్యం మీడియాకు శనివారం తెలిపారు. దుర్గాదేవి అమ్మవారు రోజు కలలో కనిపించి భూమిలో నుంచి బయటకు తీసి పూజలు చేయండి అని చెప్తోంది. నాగుపాము రోజు వచ్చి ఇక్కడికి వెళుతుందని, రాత్రి నా పక్కనే ఉండి ఉదయాన్నే వెళ్లిపోతుందని చెప్పారు. విగ్రహం బయటపడిన విషయం తెలిసిన వెంటనే అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం బయటపడిందన్నారు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి రావడం తమ అదృష్టమని ఈ సందర్భంగా భూ యజమాని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నా పేరు సుబ్రహ్మణ్యం, ఇరంగారిపల్లి పాకాల మండలం, ఇరంగారిపల్లి పంచాయతీ. పొలంలో ఇప్పుడు ఇక్కడ ఉండేది తెలిసింది ఎట్లా అంటే స్వప్నంలోకి ప్రతిరోజు స్వప్నంలో చెప్తూ వస్తూ ఇక్కడ ఉన్నాను. నన్ను తీసుకొని మీరు బయట పెట్టండి, మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కాపాడుకుంటానని చెప్పి స్వప్నాలు చెప్తూ వస్తూ నేను ఫలానా రోజు అయితే నన్ను బయట పెట్టినారంటే మీకు ఏ ఇబ్బంది జరగకుండా నేను బయట వస్తాను కాబట్టి మీరు నేను చెప్పిన టయాన్ని బయట తీయండి, నేను బయటకు వస్తానని చెప్పి రోజు చెప్పేది. కానీ మేము భయపడి తేలేదు. కానీ మమ్మల్ని నిద్రపోనికుండా మా గురువుని నన్ను ఇద్దరిని ఇబ్బంది పెడుతూ ఇక్కడ పని ప్రారంభించేదానికి మూనుకున్నాం. రోజు మనం బాధపడలేము, ఈ విధంగా మనం ఉండలేము అనేసి దీంతో లాస్ట్కు డేట్ నిర్ణయించింది ఆమె. ఆ డేట్ ప్రకారం టైం ఇచ్చింది ఆమె. ఇన్ని ఆమె ఇచ్చింది కాబట్టి మనకు ఏ ఇబ్బంది లేకుండా గ్రామ పెద్దలని తోడు పెట్టుకొని మనకు సంబంధించిన వాళ్ళని రమ్మని చెప్పి అందరి సహాయంతో బయట తీసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కై మీదేనా? సొంతం మా గురువుది, ఇది సొంతం. ఇరంగారిపల్లి వెనకాల అమ్మవారు వెలిసినారు. ఈ అమ్మవారు వెళ్ళడం మా ఊరికి, మా పాకాలకి చాలా గొప్పతనము, చాలా మా అదృష్టము. ఆమె ఇక్కడ భూమిలో వెలిసినారు. సుబ్రహ్మణ్యం అని ఆయన కల్లో కనిపించి ఆయనకు రోజు ఆయనతో మాట్లాడుతూ భూమిలో నుంచి నేను ఎదా తీసినారు. ఈరోజు మాకు పూజలు చేసుకుంటున్నాం, అమ్మవారి దుర్గమ్మ పూజలు. ఆ అమ్మ దయ వల్ల మా ఊరికి మాకు చాలా ఆనందము. దుర్గమ్మ భక్తురాలు నేను. ఈ రోజు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి కూడా నేను దుర్గమ్మ భక్తురాలని. ఇక్కడ మా ఊరికి వెళ్ళడము మా పాకాలకు అదృష్టము. మా 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 అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలి. ఇంతలోనేమో 15కి 20లోనేమో గంట వచ్చేసింది, గొల్లెకి వెళ్ళిపోయినాము. వర్షం వచ్చింది, అమ్మవారి తలకాయ కనిపించింది. మళ్ళీ వచ్చినాక లోన్నాము, ఊళ్ళో గంట పెట్టినాము, తీసాం బయటకు. అది ఇంకో స్వామి వచ్చి ఏదో కళ్ళ కనపడింది మాకు. కళ్ళ వస్తాను రోజు, నాకు రోజు వస్తుంది, కళ్ళ రోజు వస్తుంది. అమ్మ చెప్తా ఉంది ప్రతిరోజు ఇక్కడికి బోరింగ్ కాడికి వస్తాను. వచ్చినప్పుడు ప్రతిరోజు పాము వచ్చేస్తుంది, పాము ఇంటికి వస్తుంది ప్రతిరోజు. ఇప్పుడు కూడా ప్రతిరోజు పాము ఇంటికి వస్తున్నాను, నన్ను పాకని పోతాను ప్రతి నిత్యం. అదే పాముతో నాకు ఇబ్బంది వల్ల నా పక్కన నేను పనుకున్నా, రాత్రి ఇక్కడ పనుకున్నా, నా పక్కన పనుకునింది. అమ్మ రోజు కళ్ళకి వస్తాను నాకు. అది కళ్ళకు వచ్చి అందరికి చెప్పాను, తీసాం బయట పెట్టాము. ఆడ గుడి కట్టమంటారు నాయమ్మ, గుడి కడతామని ఆలోచిస్తాను అంతే. ఓకే సార్. పాము బోరింగ్ స్నానం చేసుకొని బయట వస్తే నాకన్నా ముందు వస్తుంది, కొంతకాడు వస్తుంది, ఆగుతుంది. 3 కార్ట్లు వేస్తుంది, కార్ట్లేసి వెళ్ళిపోతుంది. 18 రోజులు అదే మరి వచ్చిపోయింది. మళ్ళీ అనుమానం వచ్చి జేసీ పెట్టేసి లోన్నాము. లోటు ఏమి లేదు, ఆడ బండ్లు వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత తల ఇద్దరు మట్టుకు కిరీటం వచ్చింది. మరుసటి చూస్తే వాటర్ అంతా సింక్ అయిపోయింది. దాన్ని తీసి అందరికి చెప్పి తీసి బయట పెట్టాను. అదే పాము మీకు ఒకరికి కనపడుతుంది, అందరికి ఒకరికే. నేను ఒకటే ప్రతిరోజు 5 గంటలకు వస్తాను. వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా కనపడుతుంది, మీకే కనపడుతుంది. ఊరు రాస్తాను, ఒకటే వస్తాను. ఈరోజు మొత్తం ఒకటే పడుకున్నాడా. రాత్రి కూడా వచ్చి నా తల్లి పక్కన అంటే అమ్మవారిని తీసినాక అప్పుడు రావడం తీసినాక రాత్రి వచ్చిపోయింది అంతే. అంటే నా పక్క ప్రతి ఉంటే నా పక్క పనుకుండేది. రాత్రి నుంచి పనుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోయింది, కళ్ళ నాకు వెళ్ళిపోయింది. ఓకే, అది జరిగింది.